महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మకర రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క శని యొక్క గోచార మార్పు ఏదైతే మీన రాశిలో 2025 మార్చి నుంచి 2028 ఫిబ్రవరి వరకు కూడా శని యొక్క గోచారం ఏదైతే మారుతుందో మీన రాశిలోకి, మరి మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? యాక్చువల్గా మకర రాశి అసలు ఈ రాశికి అధిపతే శని. సో సాటర్న్ ఈజ్ అ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్. ఒక స్థానంలో ఒక రాశిలో మిగతా గ్రహాలన్నిటికంటే, నవగ్రహాల్లో 8 గ్రహాల మిగతా గ్రహాలన్నిటికంటే కూడా ఎక్కువ కాలం పాటు ఒక స్థానంలో సంచరించే గ్రహం. సో సాటర్న్ ఈజ్ స్లో మూవింగ్ ప్లానెట్. అందుకే మనం సో ఈ యొక్క ప్లానెట్ ఎక్కడుంటే చక్కగా లాంగ్ రన్గా మంచి జరుగుద్ది, లేకపోతే కొంచెం నెగిటివ్ ఉంటుంది. బట్ సాటర్న్ మకర రాశికి స్వతహాగానే రాశ్యాధిపతి అయ్యాడు. సాటర్న్ అంటే హార్డ్షిప్. ఇక మకర రాశి వాళ్ళు కొత్తగా కష్టపడాల్సిన తత్వం వచ్చినా కూడా అది కొత్తగా కష్టపడేదే ఉండదు, ఎందుకంటే అది ఆల్రెడీ అలవాటు అయ్యి ఉంటారు కాబట్టి ఆ కష్టానికి. సో ఇక్కడ ఈ మకర రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఈయన తృతీయ స్థాన సంచారం, ఏలినాటి శని కంప్లీట్ అయిపోవడం మకర రాశి వాళ్ళకి చాలా లాంగ్ రన్గా 2017 అక్టోబర్ నుంచి మొదలుకొని 18, 19, 20, 21, 22, 23, 24, 25 దరిదాపుగా 8 సంవత్సరాల కాలం పాటు మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని నడవటం, ఇందులో అనేకమైన ఒడిదొడుకులు ప్రొఫెషన్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఆరోగ్యం పరంగా, కుటుంబ పరంగా చూడాల్సిన ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్ చూసి మొత్తానికి అమ్మ నాయన జీవితంలో ఇలాంటి ఆటి జోలికి వెళ్ళకూడరా బాబు అని ఒక సత్యాన్ని సాటర్న్ లాంటి ఒక గ్రేట్ మాస్టర్ ద్వారా తెలుసుకొని ఇప్పుడు ఏలినాటి శని అయిపోయి బయటపడుతూ ఉన్నారు వీళ్ళు. మకర రాశి వాళ్ళకి కంప్లీట్గా ఇక్కడ ఏలినాటి శని కంప్లీట్ అవటం. సో అయితే ఇక్కడ మకర రాశి వాళ్ళకి సంబంధించి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. యాక్చువల్గా ఈ యొక్క ఉపచయ స్థానాల్లో, పాపస్థానాలు ఏవైతే ఉంటాయో ఉపచయ స్థానాల్లో పాపగ్రహాలు బాగా యోగిస్తాయి. కాబట్టి శని లాంటి ప్లానెట్ ఎప్పుడైతే ఇప్పుడు తృతీయ స్థానంలో అడుగు పెడుతున్నారో ఏలినాటి శని ఛాయలు, ఏలినాటి శనికి సంబంధించిన ఇవన్నీ కూడా చక్కగా మీకు క్రమంగా తగ్గిపోవటం. ఈ ఉపచయ స్థానమైన పాపస్థానంలో తృతీయ స్థానంలో శని యొక్క ఎంట్రన్స్ కష్టపడడం మకర రాశి కొత్త కాదు. తృతీయ స్థానం కూడా మన సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కడ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ నుంచి ఎక్కువగా మీరు మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఓన్గా ఎదగడానికి, ఓన్ సెల్ఫ్ ఎఫర్ట్స్ మీ సెల్ఫ్ అంటే ఓన్గా మీకు ఏ టాలెంట్ ఉంది దాని మీద మీరు ఎదగడానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు మకర రాశి వారికి ఉంటాయి. పైగా 29 మార్చి కల్లా షష్టగ్రహ కూటమి కూడా ఇక్కడ ఏర్పడడం అదే తృతీయ స్థానంలో. అక్కడ మనకి శుక్రుడు, బుధుడు, రవి, చంద్ర, శని, రాహువులు 6 ప్లానెట్స్ కూడా తృతీయ స్థానంలోకి వస్తున్నాయి. తృతీయ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ శని భగవానుడు అడుగు పెడుతున్నాడు. శని భగవానుడు అడుగు పెట్టడంతోనే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో దాని సో మచ్ ఆఫ్ ప్లేస్ చేంజెస్, సో మచ్ ఆఫ్ షార్ట్ జర్నీస్, సో మచ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేది మార్చి నెలలో ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఒక చోటు నుంచి ఒక చోటికి జాబ్ షిఫ్ట్ అవడం కావచ్చు, జాబ్ కోసం చూసే వాళ్ళకి, ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళకి జాబులు వచ్చి వేరే చోటుకి మారడం కావచ్చు. ఇలాంటి స్థల మార్పులు, స్థాన చలనాలు లాంటివి మకర రాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ గురువు గారి సంచారం ఏలినాటి శని కంప్లీట్ అవడంతో ఇక్కడ మనం చూసినట్టయితే షష్టమ స్థానంలో అడుగు పెడుతున్నారు ఆయన మకర రాశి వాళ్ళకి. సో ఏలినాటి శని కంప్లీట్ అయ్యాక మనకి లిటిగేషన్స్ పెరిగాయండి, కంప్లీట్ అయ్యాక తలకానొప్పులు పెరిగాయండి, కంప్లీట్ అయ్యాక ట్రబుల్స్ పెరిగాయండి అన్నట్టు ఉంటుంది. సో ఎందుకు అంటే చాలామందికి తెలియదు జనరల్గా. సో మిగతా ప్లానెటరీ ఆస్పెక్ట్స్ కూడా అలా ఉన్నాయి. ఇప్పుడు శని అలా లాంగ్ రన్ రిజల్ట్స్ ఇస్తాడు, జూపిటర్ కూడా అలాగే లాంగ్ రన్ రిజల్ట్స్ ఇస్తాడు. బట్ సాటర్న్ ఈజ్ రిస్ట్రిక్షన్, బట్ జూపిటర్ ఈజ్ ఎక్స్పాన్షన్.
కాబట్టి ఇక్కడ 6th హౌస్ని ఆయన ఎక్స్పాండ్ చేస్తున్నాడు. 6th హౌస్ అంటేనే మనకి డైలీ రొటీన్లో మనం చేసే ఫైట్స్, అది ఏ రకంగా రోగ శత్రుస్థానం, ఏ విధంగా అయినా సరే మనం ఎదుర్కొనే ట్రబుల్స్ 6th హౌస్. సో గురువు అక్కడ మే నుంచి అడుగు పెట్టడంతో అవి ఎక్స్పాండ్ అవుతున్నాయి. శని ఇస్ ద రిస్ట్రిక్షన్. ఇక్కడ సెల్ఫ్ ఎఫర్ట్స్ హౌస్లో ఆయన ఎప్పుడైతే వచ్చాడో మనం అంత కష్టపడకుండానే సునాయాసంగానే మనం డబ్బులు సంపాదించుకోవడం, సునాయాసంగానే మనం చక్కగా ఇదివరకు పడ్డంత కష్టం పడకుండా ముందుకు తీసుకెళ్తాడు శని తృతీయంలో. సో కానీ ఇక్కడ రాహు కూడా మారుతున్నారు కరెక్ట్గా ఇదే టైంకి. రాహు, గురుడు, శని ఒకేసారి మారుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఏళ్ళనాటి శని అయిపోయిన రాహు మళ్ళీ ద్వితీయంలోకి రావటం. సో అక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో ఏంటి ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా నాకు ఫైనాన్షియల్గా ఏంటి తీరలేదు, ఈ ఇబ్బందులు, ఫ్యామిలీ ఇబ్బందులు ఇంకా ఉంటానే ఉన్నాయి ఏంటని మనం అనుకుంటాం. బట్ ఏంటంటే రాహు ద్వితీయంలోనే ఉంటున్నాడు మళ్ళీ. సో కాబట్టి ఇక్కడ ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటంటే రాహు ద్వితీయంలో ఉండటం, గురుడు షష్టమంలో ఉండటం వల్ల ఈ అడిషనల్ ఇంపాక్ట్స్ అనేవి మనకు ఉంటుంటాయి. సో ఇక్కడ కాబట్టి జనరల్గా మకర రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మెయిన్గా ఏదైతే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుందో ఇక్కడ ఆయన తర్వాత చూసే ఆస్పెక్ట్స్ 5th ఆస్పెక్ట్ కావచ్చు, డైరెక్ట్ ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్ కావచ్చు. సో ఈ రెండు కూడా మిత్రస్థానాలే. అటు శుక్రుడు వృషభ రాశి, ఇటు కన్యా రాశి. 5th and 9th రెండు కూడా మిత్రస్థానాలు అవటంలో ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా ఎఫర్ట్స్ పెడతారు. ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువ మీరు కృషి చేసే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ అండ్ లక్ అండ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. బై ద ఎఫర్ట్ మాత్రమే. అంటే ఎఫర్ట్ అంటే ఇన్ ద మీన్స్ ఏంటి అంటే ఒకసారి ట్రై చేయడం కాదు, 2-3 సార్లు ట్రై చేయాలి ఏదైనా సరే. సో కాబట్టి చదవడం అంటే కొంచెం ఎక్కువ మనం బై హార్ట్ చేసుకోవాలి. 9th హౌస్ లక్ గురించి కూడా ఒకసారి ట్రై చేస్తే రాదు, ఒక 2-3 సార్లు ట్రై చేస్తే లక్ తగులుతుంది. ఎందుకంటే 3rd హౌస్ ఇస్తే ఎఫర్ట్స్. వితౌట్ ఎఫర్ట్ ఇక్కడ మనకి గ్రోత్ రాదు, లక్ రాదు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ అవ్వరు. బట్ సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్షన్ ప్లానెట్, వెరీ స్లో మూవింగ్ ప్లానెట్. కాబట్టి నెమ్మదిగానే ఇక్కడ వీళ్ళ గ్రోత్ అనేది, మీరు పెట్టిన ఎఫర్ట్ త్రూ గ్రోత్ అనేది ఇక్కడ నుంచి ఏలినాటి శని అయిపోయాక వీళ్ళకు ఉంటుంది. బట్ అడిషనల్గా మనం చెప్పుకున్న ఈ 2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, రాహు ద్వితీయంలో ఉండటం వల్ల, గురుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల అని చెప్పిన 2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం కన్సిడరేషన్లో పెట్టుకునే ఏలినాటి శని క్యాలిక్యులేట్ చేసుకోవాలి మకర రాశి వాళ్ళు. సో ఇంకా మనం వీక్లీ, మంత్లీలో కూడా ఇక చెప్పుకుందాం మకర రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది. బట్ ఏదైనా సరే చాలా వెరీ టఫ్ పీరియడ్ అయినా 8 years ఆఫ్ పీరియడ్ని మకర రాశి వాళ్ళు చక్కగా దాటుకుని ముందుకు వచ్చారు. సో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని దాటిన శుభాకాంక్షలు. ఇంకా మన వీక్లీ, మంత్లీలో కూడా ఇంకా మనం చెప్పుకుందాం దీని ఎఫెక్ట్స్ ఏ రకంగా ఉంటాయి. ఇంకా ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకుంటాం కాబట్టి ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ ఇయర్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ TR క్రియేషన్స్. సో అలాగే మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని తర్వాత ఏ విషయాల్లో ఎలా ఉండబోతుంది అనేది ఈ యొక్క సమాచారాన్ని కూడా మన ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.